అది నిందయ్యా పూల కొట్టు. వెల్కమ్ సార్. మా కొట్లో దొరకని పువ్వంటూ ఉండదు సార్. ఒక్కటి కాదు, ఆ, పట్టెడు దవనం, ఆ. గుప్పెడు మరువం, ఓ. మాచిపత్రి, అబ్బో. ఓ 20 గులాబీ పూలు, ఆహా. 10 సంపెంగ పూలు, ఆ. 10 మూరల మల్లె పూలు, అలాగే సార్. 2 పొట్లాలుగా ఆ. 6 నిమిషంలో కట్టాలి. ఓకే సార్. వీళ్ళెక్కడ సార్? ఎందుకు రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమ పట్టడం ఎందుకండి? నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా. అంతొద్దు, పొట్లాంగట్టు. సరే సార్. ఐన్స్టీన్, హాయ్. ఈ టాక్ గురించి నోట్ చేసుకో. ఏ తోక? ఈ టాక్ గురించి నోట్ చేసుకో. ఎల్సేషన్? నో 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 నో, ఇది డిఫరెంట్ టాక్ రా, ఫూల్. అయితే డబర్ మ్యాన్? నో 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 నో, నిన్నటిది డాబర్ మ్యాన్, ఇది లోకల్ మ్యాన్. 11, 11, 11, 12, 12, 12, 13, 13, 13. ఓపెన్. జై జోకరాయన్ మహా. మల్లెపూల వాసన మత్తెక్కిస్తోంది. అది మల్లెపూల వాసన కాదు, మందు వాసన. మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు. వస్తోంది సంపెంగ పూల వాసన. మరి నీకేం వాసన రావట్లేదా? పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసనలు ఎలా తెలుస్తాయి? నేను పందిరైతే నువ్వు పందులు కాసుకునేవాడువా? అబ్బబ్బా, మీ గొడవ ఆపుతారా? వస్తుంది సంపెంగ పూల వాసనే. ఈ అమ్మాయి ఏమైనా పెట్టుకుందేమో. మామిడి తల్ల పూలుండవు, పేలుంటాయి. నీ తల్లంచే ఇచ్చేస్తానా? అదిగో అదే ఆ సంగతి, అడు చూడండి. హలో పూల రంగడు, అద్దిరింది పూల వాసన. అదుర్సు. అతనికి బుద్ధి తెచ్చుకోండి. పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో. వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకురారు. నా మొగుడు సంగతి సరే సరే, కనీసం కాగిత పువ్వు కూడా తీసుకురాడు. ఎక్కువ మాట్లాడుకో, విడిచిపెట్టేస్తా. అదే మాట మీదుండు. ఆ? నీలాంటోడితో కాపురం చేయడం కన్నా అట్టాంటోడితో లేచుకోవడం నయం. ఏంటే కూర్చో. ఊరుకోవయ్యా బాబు, ఆడోళ్ళు ఫ్రస్ట్రేషన్ లో అనేకం అంటారు, అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు. కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో ఓ పాయింట్ ఉంది. ఏంటయ్యా బొంగుల పాయింట్? అయినా పెళ్లి పెట్టకలేనాడివి నువ్వు చెప్పొచ్చావా? ముష్టి మూరెడు పూలు దాలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు పూలు, అవన్నీ మర్చిపోయింది పిల్లలు పుట్టాక. పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి, కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి. మేమే తేవాలా? మొగుడు తెచ్చే పూలలో ఉండే మజా మీరు కోసుకుని పెట్టుకుంటే రాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి చెప్పినా దండగే. పద పద. ఛ! ఎలానే? ఈ ఆడోళ్ళంతా ఇంతే. దీనికి అంతా కారణం వాడు బావా. అవును, వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు, పెళ్ళాన్ని చెబుతున్నట్టే వింటున్నాడు, పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోల. వాడిలాగా మిమ్మల్ని ఉండమంటున్నారు. మీరు ఎలా ఉండగలరు బావా? మీ బామ్మర్ చెప్పింది కరెక్ట్. అయితే వాణ్ణి మనలో ఈ కలిపేసుకు. ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను, వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో ప్యాకెట్ పెట్టించి తెల్లారులు మనతో ఉండేలా చేస్తాను. మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను. వాడి చేత ఎత్తిన పెగ్గు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను. అది తదాస్తు. మేస్టారు, మేస్టారు, మేస్టారు. చేస్తారు? ఏంటి? కొంచెం వేసుకుంటారా? బాగా వేసుకుంటాను. ఓ ఏంటి బ్రాందియా, విస్కీయా, త్రిబులెక్సా? SCX. SCX-ఆ? ఇదేం బ్రాండు? కుర్రోడు కదా, చిలిపితనం. ప్యాకెడతావా? ఓ ఆడతాని. ఏ ఆట? అడ్డాట, తురుపు, బ్రిడ్జి, కట్ జోకరు, 7 ఎక్స్ప్రెస్, దేనికైనా సరే రెడీ. అబ్బో, ఇందులో కొన్ని ఆటలు నాకే రావు. పెద్ద హ్యాండే. ఎంత? 5, 10? 12, 1. 12, 1? అదేం లెక్క? అవును, అర్ధరాత్రి 12 నుంచి 1 గంట చిల్లర దాకా. అది మా ఆవిడతోనే ఆడతాను. నాతో మీకేదైనా పనుంటే పగటిపూట రండి, రాత్రిపూట వచ్చి డిస్టర్బ్ చేయండి. మాస్టారు, ఒక రౌండ్ వేసుకుందాం. అబ్బో. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? ఉన్నారుగా, తాగుతూ పేకాడుతూ నన్నొచ్చి వాళ్ళ కంపెనీ ఇమ్మంటున్నారు. మీరేం చెప్పారు? ఉమ్, నా భార్య బుగ్గలే పేక ముక్కలు, పెదవులే రెడ్ విల్స్ సిగరెట్లు, తన అందమే నేను తాగే బ్రాండీ, నా లక్కు కిక్కు అంతా మా ఆవిడే. అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడ్ని మిస్ అవ్వలేను అని చెప్పి పంపించేశాను. అక్కడ కొట్టద్దే. శోభోదరైంది రండి. పిండితో కొడతావటే పంది మొక్కలుదానా? అబ్బో, దయ్యమా, భూతమా, పిశాచమా, రాక్షసి. రేయ్, అబ్బో, ఆ, చంపేస్తాను నిన్ను. నడువులు పోతున్నాయి, నాకెక్కడ దొరకావే? ఛీ, అస్సలు చెప్పింది విని చావే. ఏ నువ్వు మాత్రం వినిచేస్తావా? పొద్దున్నే గోల అయిపోయింది, అందరి ముందు నా పరుగు పోతుంది. పెద్ద పరువు, వాడిపోయిన వంకాయ మొహం. నీదే చిక్కిపోయిన కుక్క మొహం, బారు కప్పలా బెగబెగ మనకే. ఊర కుక్కల మొరకు. పిచ్చి కుక్కలా రెచ్చిపోకు. నీకు స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. నీకు స్పీడ్ ఎక్కువ, స్పిరిట్ తక్కువ. ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు. నువ్వు మాత్రం వాళ్ళ బామ్మర్ ఉతకుండా అరేసిన లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా? ఓవే జడల బర్రి పండుకోతిచ్చి. పోరా కొండముచ్చు నిన్ను. సార్ చూడండి సార్. ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు? ఏం జరిగింది? నేనే అనలేదు సార్, అడగండి చింపురు జుట్టు ఈ దాన్ని. సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా? కనుకోండి. తిట్టుకోవటంలో కూడా సస్పెన్సా? అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా. మీకు తెలుసుగా, నాకు అసలే ఎసిడిటీ.
పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమల ఉప్మా చెయ్యవంటే చేసి చావదే. నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా. ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అంటావు. ఏమ్మా చేసి పెట్టొచ్చుగా. మీకు తెలుసుగా నాకు పార్శ్వ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది. కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా వినిచావడే. ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ మొండ ఎట్ట దొరుకుతుందో చూసారా? చూసారా మీరే చెప్పండి. వీడు బతికుండగా నేను మున్ననట్టు అవుతాను. సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది. గోధుమ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా? మా ఇంట్లో అదే చేశాను, తిందుగాని రావయ్యా. తప్ప పో బాగా మెక్కు. టిఫిన్ లా తిండవు. 3 పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రస్టప్ అసిడిటీ తగ్గదు. ఓన్లేమ్మా పెడతాము, రావయ్యా. అబ్బబ్బబ్బా నా తలకాయ పగిలిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే, తాగదుగాని రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే, వాళ్ళకి రాని బూతులు లేవు, కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా? డైలీ ఎంజాయ్. ఆ? నా కర్మ కొద్ది కట్టుకున్నాను. అనుభవించు. లోపలికి రా, మూడిందిలే. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది. చేస్తున్నా. ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్. మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు, ఫుల్ గా లాగించా. అవునవును, వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను. వీధిని పడి కొట్టుకుంటున్నామని జాడితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే. అవును, చెంచాడు కాఫీ పొడి ఇచ్చి చావరు గాని ఎంత సానుభూతి చూపిస్తారో. ఈ లోకం అంతేనే. మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు, అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు. మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు. వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు. మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు. అవును, కరెక్ట్ గా చెప్పారు. ఆ మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం. సారీ అండి, మిమ్మల్ని చాలా తిట్టాను. పాపిచ్చిదాన్ని. మొద్దు సారీ చెప్పాల్సింది నేనే. దేవత లాంటి నేను నానా మాట్లాడినాను. బాబా, తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు. మా కాపురం చల్లగా ఉండేలా చూడు. సాయినాథ, మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు, చేసిన తప్పులు ఎప్పటికీ తనకి తెలియకుండా చూడు. నా బిజినెస్ లో కలిసొచ్చేలా చెయ్యి. ఇంట్లో ఉంటే ఈ పాటికి 2 రౌండ్లు అయ్యాయి. బావా అటు చూడు. 2 రూపాయలు. ఇదిగో 5 రూపాయలు చిల్లరంచుకో. ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నాడు. అవునవును, శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు, మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేత్తో పట్టుకున్నాడు. రామాయణం బాగా వచ్చా బావా నీకు? అవి రామ పాదుకలు, ఇవి భామ పాదుకలు. ఏంటి మాస్టర్, మీరు కూడా గుడికి వస్తారా? హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు. అవును. తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు? మా ఆవిడ చెప్పులు. ఎందుకలా? మరి లేకపోతే ఏటయ్యా, మొగాడివి ముగుడివి పెళ్ళాం చెప్పులు చేత్తో మోసుకొస్తావా? ఏ వాళ్ళు మన బ్రతుకు భారం మొయ్యట్లేదా? సారం చెప్పాడు బావా. అర్థమైంది కదా. మీరు కూడా మీ ఆడాళ్ళ చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి. హలో, ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసి కొట్టే స్టాండర్డ్కి ఎదుగుతారు. సర్లేండి, ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి. ఏ? మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా, మర్చిపోకండి. మర్చిపోకండి. వచ్చేస్తాం. నా భార్య మాధవి పుట్టినరోజు పండగకు వచ్చిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా. అసలైంది ఏది? అసలైందా? ఏంటది? బర్త్డే కేకు. ఏమక్కర్లేదు. అదేంటయ్యా, బర్త్డే కేక్ పెట్టి ఎన్నేళ్ళు నిండాయో అన్ని కొవ్వొత్తులు పెట్టి ఉఫ్ఫని ఊదద్దు. పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం. నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. మరి ఇంకెట్టా జరుపుతారు? మాధవికి ఈ రోజుతో 22 ఏళ్లు నిండే. అందుకే 22 ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను. ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది. ఆపండి ఆపండి, మనమంతా తెలుగు వాళ్ళం. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి. అదెట్టగయ్యా? జన్మదిన శుభాకాంక్షలు మాధవికి, జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు. నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించావయ్యా. బూరలు, కేకులు, డ్రింకులు, చాక్లెట్లు లేకుండా, దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేశాం. ప్రతి భారతీయుడు పుట్టినరోజు అంటే ఇట్టాగే జరుపుకోవాలి. నా 60 సంవత్సరాల అనుభవంలో ఇట్లాంటి బర్త్డే ఎక్కడా చూడలేదు. ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు. చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు, మీరిద్దరు నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆగండి పెద్దవారు, మీరు వెళ్ళకూడదు.
మీరందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను నా భార్యని ఆశీర్వదించారు. మీ అందరికీ వాళ్ళ భోజనం మా ఇంట్లోనే పక్క రూమ్ లోనే అరేంజ్ చేశాను. రండి ప్లీజ్. చాలయ్యా, ఇదంతా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నీ మొహం మండ. పెళ్ళాం పుట్టినరోజంటే ఇట్టా చెయ్యాలి. నువ్వు ఉన్నావెందుకు? ఛీ! ఏమయ్యా, ఇవాళ తిట్టపురాణం ఆపండి. రండి రండి. అవును రండి, పదమారండి. రండమ్మా. రండి. పదండి అయ్యా పదండి. పదవే దయ్యం. అబ్బా ఇంక చాలు పదండి. ఏమండి, ఉమ్, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అస్సలు నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇవన్నీ అలంకరించింది మీరేగా. ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చిందే నీ వల్ల. అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా? ఉమ్. నీకెంత దిష్టి తగిలిందో. ఉమ్, ఇక్కడే ఉండు.